స్వైన్ ఫ్లూపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జోయల్ అందిస్తారు. జోయల్ చెప్పండి, స్వైన్ ఫ్లూ తీవ్రతరం కావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? సిద్ధు, ఇప్పుడు స్వైన్ ఫ్లూ ప్రధానంగా ఈ ఏదైతే వింటర్ సీజన్ లోనే వస్తుంది. అంటే ఈ చలి ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఎక్కువగా తేమ ఎక్కువ అవడంతో వాతావరణంతో వస్తుంది అని డాక్టర్లు చెప్తుంటారు. కాకపోతే ఈ సంవత్సరంలో మనం చూసుకున్నట్టయితే నిన్నటికి నిన్న కూడా ఒకవేళ మనం గమనించినట్టయితే 25 కొత్త కేసులు ఇక్కడ నమోదైనట్టుగా వారు చెప్తున్నారు. అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో నిన్న 25 న్యూ కేసెస్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఈ సంవత్సరంలో అంటే మనకు మొదటి నుంచి ఇప్పుడు 20 తేదీ వరకు చూసుకున్నట్టయితే ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ 544 కేసులు వాళ్ళు సస్పెక్టెడ్ స్వైన్ ఫ్లూ కేసెస్ టెస్ట్ చేస్తే అందులో 171 కేసులు పాజిటివ్ గా వచ్చినాయని చెప్తున్నారు. సో గాంధీ హాస్పిటల్లో మనం చూసుకున్నట్టయితే ఒక 20 మంది పాజిటివ్ పేషెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం ట్రీట్మెంట్ లో ఉన్నారు. ఇంకా 23 మంది అనుమానితులు కూడా అక్కడే ఉన్నారు. సో ఒక్క మాటలో చెప్పాలంటే మన కేసులు నమోదు ఎక్కువనే అవుతున్నాయి, ట్రీట్మెంట్ కూడా ఎక్కువనే అవుతున్నాయి. అంతేకాకుండా నిన్నటికి నిన్న ఉస్మానియా హాస్పిటల్లో కూడా ఒక పీజీ డాక్టర్ కూడా స్వైన్ ఫ్లూ ఉందని నిర్ధారణ అయింది. సో ఇటు పేషెంట్స్ అటు డాక్టర్లు అందరికి కూడా స్వైన్ ఫ్లూ వస్తుంది. నిన్న డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు దాని ప్రకారం చూసినట్టయితే మేము టెస్టింగ్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయి. వేరే దగ్గర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లాంటి సంస్థ లేదు కాబట్టి అంతగా బయట పడటం లేదన్నట్టుగా ఆ లైన్ లో చెప్పడానికి ప్రయత్నించారు. కాకపోతే ప్రభుత్వ పరంగా కూడా కొంచెం విఫలమైందని చెప్పుకోవాలి. అవేర్నెస్ అంటే అవగాహన ఈ స్వైన్ ఫ్లూ పట్ల ఇంతకు ముందు వచ్చినప్పుడు ఎంత పెద్ద అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేసిందో ప్రభుత్వం ఈసారి ఏ మాత్రం చేయడం లేదు. సో ఇదే ప్రధాన కారణంగా అని కూడా కొంతమంది సీనియర్ డాక్టర్లు మనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఓకే జోయల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.